యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం దీవించబడుతున్నారని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ కార్యక్రమాన్ని గురించి అనేకులకు పరిచయం చేయండి. అంతేకాదు అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా ఆత్మీయంగా మేలు పొందుతారు. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతారో అని ఆశతో ఎదురు చూసే వాళ్ళు కొందరు ఉన్నారు. మీకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. లేని వాటి ఉన్నట్టుగా, ఉన్న వాటి లేనట్టుగా ప్రభు చేయబోతున్నాడు. నమ్ముట నీ వలైతే నమ్ముతున్న వాడికి సమస్తం సాధ్యమని రాయబడిన ప్రకారం అది కొద్ది దినాల్లోనే ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. మీరు ఉద్దేశించిన కార్యాన్ని దేవుడు సబల కుర్చీ చేయబోతున్నాడు, సబలపరచబోతున్నాడు. అట్లా గనక జరిగితే మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోవడానికి మర్చిపోవద్దు. మీకు ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన 37:4-5. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 20 అధ్యాయం 24వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడటానికి దేవుడు ఒక ఫార్ములా ఒక కొత్త పద్ధతి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తున్నాడు. అదేంటంటే, నా కొరకు నువ్వు మట్టితో ఒక బలిపీఠం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఎందుకు మట్టితో దేవుడు బలిపీఠం చేయమన్నాడు? ఆ వాక్యం చదివితే నిర్గమకాండం 20:24లో రాయబడి ఉంది, నా కొరకు నువ్వు మట్టితో బలిపీఠం చేసి నామాన్ని జ్ఞాపకార్థంగా చేసి ఆ చోటుకు వచ్చి నేనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మట్టి అనేది దేన్ని చూపిస్తుందంటే చాలా ఆత్మీయ విషయాలు దాంట్లో ఉన్నాయి. కేవలం 3 విషయాలు నేను మీతో ఈరోజు ఆ మట్టి బలిపీఠాన్ని గురించి షేర్ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. చూడండి, నేను ఇప్పుడు నిలబడి ఉన్నాను. ఇప్పుడు దేవుడు నా దగ్గరకు వచ్చి మట్టితో నాకు ఒక బలిపీఠం చేయమన్నాడు అనుకోండి. నేను ఏం చేయాలంటే నేల మట్టుకు వంగాలి. ఒకేసారి వంగినంత మాత్రము మట్టితో నేను బలిపీఠం కట్టలేను. అంటే ఎన్నిసార్లు వంగాలంటే కొన్ని 100 సార్లు 1000 సార్లు వంగితే కానీ ఇంత బలిపీఠం నేను కట్టలేను. అంటే వంగటం అనేది విధేయత కదండి. విధేయత అనేది ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. ఒకే రోజు దేవునికి మనము విధేయులు కాలేము, విధేయతలో సంపూర్ణం కాలేము. అందుకొరకే 2 తిమోతి పత్రిక 7:1 రాయబడి ఉంది, పరిపూర్ణం అవటంలో మనము సాగిపోదము అని రాయబడి ఉంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి స్టెప్ బై స్టెప్గా మనము విధేయతలో మనం పరిపూర్ణం అవ్వాలి. యేసు ప్రభు విధేయత గురించి బైబిల్ ఏముంటుంది తెలుసా? యేసు ప్రభు అంట శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యేసు ప్రభు శ్రమ పడటానికి, అవమానపరచబడటానికి, నిందించబడటానికి పరలోక తండ్రి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఈ భూమిలో క్రియ చేశాడు కాబట్టి. మరి ఆయన గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, హెబ్రీ పత్రిక 5:8లో శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడని రాయబడి ఉంది. ఒక టఫెస్ట్ టాస్క్ ఏదంటే విధేయత కలిగి ఉండటం, అన్ని విషయంలో దేవునికి లోబడటం. కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలు మనకు నచ్చుతాయి, కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు మనకు లాభకరంగా ఉంటాయి, కొన్నిసార్లు దేవుడు చెప్పే మాట మనకు నష్టంగా అనిపించినట్టుగా ఉంటాయి. నీకు నష్టంగా అనిపించినంత మాత్రము దేవుడు నేను నష్టపోవటానికి, నష్టపరచడానికి పలానా ఆజ్ఞ నీకు ఇచ్చాడని, లేకపోతే పలానా విషయానికి లోబడమని చెప్తున్నాడని అర్థం కాదు. మన దృష్టికి కొన్నిసార్లు దేవుడు చెప్పే మాట లాభంగా అనిపిస్తాయి, కొన్నిసార్లు నష్టంగా అనిపిస్తాయి. కానీ దేవుని మాట ఎప్పుడు మనకు ఆశీర్వాదకరమే. దేవుని బిడ్డలారా, ఈ విధేయత లేకపోవటం వల్లనే ఈరోజు మీలో చాలామంది ఆత్మీయంగా నష్టపోతూ బలహీనమవుతూ ఉన్నారు. నీకు నచ్చిన పద్ధతిలో, నీకు ఇష్టమైన పద్ధతిలో, నీ స్వలాభం కోసం నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావంటే నువ్వు చాలా నష్టపోతావనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తున్నాను. దేవుని బిడ్డలారా, విధేయత కలిగిన వాళ్ళందరూ దీవించబడ్డారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనం చదివితే బైబిల్ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది, నువ్వు నా మాట విని నాకు లోబడి నడుచుకుంటే కనుక భూజనుల అందరిలో నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంతకంటే దేవుడు మన నుండి కోరేది ఏంటో ఒకసారి ఆలోచన చేసి చూడండి. సామ్యూయేలు ప్రవక్త ద్వారా సౌలుకు దేవుడిచ్చిన సందేశం ఏంటంటే,
బలులు అర్పించడం కంటే మాట వినటే శ్రేష్టం. బలులు చేయలేని పని కొన్ని ఉన్నాయి. అవి దేవునికి లోబట్టడం ద్వారా ఆ యొక్క కార్యం మనం చేయగలుగుతాం. దేవుని నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ విధేయత కూడా వెంటనే మన దేవునికి మనకు మనమే లోబడలేము. మనకు మనమే మన యొక్క సొబ్బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మనకున్న మంచితనాన్ని బట్టి దేవునికి మనం సంపూర్ణంగా లోబడలేము. మరి ఎలాగ లోబడటం అనేది జరుగుతాయంటే, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట, అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే, దేవుడంట ఈ విధేయత కలిగి తన కొరకు జీవించాలని ఆశపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు హృదయంలో తన ఆత్మను ఉంచి ఆయన మాటలను కైకొంటున్న వారుగాను, ఆయన మాటకు లోబడేవారుగాను ఆయన చేస్తాడని యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంది. సో ఎవరైతే ఈరోజు మట్టి బలిపీఠాన్ని నిదర్శనముగా తీసుకొని దేవునికి విధేయత కలిగి ఉండాలని కోరుకుంటున్నారో మీరు ఏం చేయాలి తెలుసా? ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి. బ్రదర్, ఇప్పటికే నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అని అంటున్నారా? అలాగైతే పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు ఎవరైతే పరిశుద్ధాత్మ విషయంలో నింపుదల అనుభవం కలిగి పూర్ణులు అవుతున్నారో వారు దేవునికి లోబడటం సులువైపోతుంది. అన్ని వేళలో దేవునికి లోబడటం సులువైపోతుంది. మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అన్ని విషయాల్లో దేవునికి లోబడటం మరి ఈజీ అయిపోతుందనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. నా మాట వింటున్న మీ జీవితంలో ఎంతమంది ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? ఒకసారి ఆలోచన చేసి చూడండి. మీరు పరిశుద్ధాత్మ పూర్ణులైనా అన్య భాష మాట్లాడుతున్నారా? ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ భాషలో మాట్లాడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడగానే భాషలో మాట్లాడారు. అలాగే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు చూడండి. ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన కొర్నేలి కుటుంబం, ఆ కుటుంబానికి చెందిన వాళ్ళందరూ ఆ భాషలతో మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. ఎఫెసీ పత్రిక 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడగానే ఎఫెసీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ భాషలో మాట్లాడారు. కాబట్టి మీరు భాషలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీలో ఉండి మిమ్మలను తండ్రికి లోబడేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు చేయగలుగుతాడు. అంతేకాదు, ఈరోజు చాలామంది ఒక ప్రాబ్లం ఏంటంటే అందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు, నేను పరిశుద్ధాత్మ పొందుకోవట్లేదు. నీ హృదయం శుద్ధిగా ఉంటేనే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతాయి. అందుకొరకు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, నువ్వు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ఆయన రక్తములో కడుగబడి బాప్టిజం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారంట. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు శుద్ధీకరించబడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. మీరు దేవునికి లోబడాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలంటే శుద్ధీకరణ కావాలి. ఈరోజే పశ్చాత్తాపపడండి, దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి. ఎక్కడెక్కడైతే మీరు పడిపోయారో, ఏ ఏ విషయంలో మీలో లోపాలు ఉన్నాయో పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన యొక్క మహిమలో మిమ్మల్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోండి. మూడవదిగా ఇంకొక మాట కూడా మీకు చెప్పాలండి. దేవుని బిడ్డలారా, మరి వాక్యం ఉన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44 నుండి 46 వచనాల్లో పేదరు వాక్యం ఉన్న అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అవును, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన 39:2-3 వచనాల్లో ఆయన వాక్యాన్ని నేను ధ్యానించుండగా నా హృదయంలో మంట పుట్టింది అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు మట్టితో చేయబడిన బలిపీఠం కలిగి ఉండాలి. మట్టితో చేయబడిన బలిపీఠం అనేది విధేయత, దేవునికి లోబడటాన్ని చూపిస్తుంది. దేవునికి ఎప్పుడైతే మనం లోబడుతున్నామో అప్పుడు దేవుడే దిగి వచ్చి ఆశీర్వదిస్తాడు. అలా లోబడాలంటే పరిశుద్ధాత్మ వలననే మనం లోబడగలుగుతాం. ఆ పరిశుద్ధాత్మ పొందడానికి, పరిశుద్ధాత్మలో నడవటానికి మీలో కనిపించాల్సిన ఆ యొక్క పవిత్రమైన గుణలక్షణాలు ఏంటో ఈరోజు మీతో పంచుకోవటం జరిగింది. ఈ వాక్యాన్ని మరలా ధ్యానించండి. మీ పరిశుద్ధాత్మ నింపుదల కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరచండి ప్రభా. ఎవరెవరైతే పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఉన్నారో ఇప్పుడే పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి. దేవుని యొక్క ప్రసన్నమతో నింపమని అడుగుతున్నాను అయ్యా తండ్రి. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు లోబడలేం ప్రభా. ఇప్పుడే పరిశుద్ధాత్మ కుమరింపజరునగాక, దేవుని ప్రసన్న ఇప్పుడే దిగునగాక, యేసుక్రీస్తుకు మహిమ దిగునగాక. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపి ఆశీర్వదించి వాడుకోమని దీవించమని అయ్యా. పరిశుద్ధాత్మ నింపుదల దయచేయమని ప్రతి ఒక్కరు అన్య భాషలు మాట్లాడిన మహిమపరచును గాక. ఇప్పుడే దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. రేపు మరలా ఇదే మట్టి బలిపీఠాన్ని గురించి మాట్లాడకపోతున్నాం. వేరొక అంశం మాట్లాడతాను, మీరు సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074